హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జల్సా ఫ్యామిలీ. చాలా రోజులైంది వీడియోలు పెట్టాక. అందరు బాగున్నారు, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏం చూస్తున్నావు బేట? వీడియోలు పెట్టాక చాలా రోజులైంది. ఎందుకంటే నేను మొన్న బైక్ పైన మా పాపని తీసుకొద్దామని వెళ్తుంటే ఒక రాంగ్ రూట్లో వచ్చి బైక్ పైన తలిగిచ్చిండు. అది గోర్లు వేసిపోయింది. అది ఇంత ప్రాబ్లం అయింది నాకు. ఇంకోటి ఏంటంటే దౌడ పని ఉంటుంది, జ్ఞానదంతం, అది క్రాస్లో వచ్చింది. అది ఇప్పించుకున్నా. దానివల్ల మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అయిన ఉండే, అదొక ప్రాబ్లం అయింది. ఇంకోటి ఏంటంటే నేను ఫుడ్ బిజినెస్ ఓపెన్ చేసుకున్నా చిన్నగా. ఫుడ్ బిజినెస్ అంటే మరీ పెద్దగా ఏం కాదు, చిన్న రోడ్ సైడ్ ఫుడ్. అయితే మణికొండలో మన నెక్నంపూర్ రోడ్ నెంబర్ 12 అక్కడ తిరిగే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మణికొండలో నెక్నంపూర్ అని ఉంటుంది. ఆ ఏరియాలో నేను స్ట్రీట్ ఫుడ్ ఓపెన్ చేసుకున్నా. అంటే మీల్స్, బగారా రైస్, చికెన్. అవి ఆ పని మీద తిరగడం వల్ల నేను వీడియోల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. ఫుడ్ బిజినెస్ అంటే మరీ పెద్దదేం కాదు, చిన్న రోడ్ సైడ్ ఫుడ్, అంటే స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. మణికొండలో నేను ప్రతి ఒక్క దగ్గర టేస్ట్ చేసిన, నాకు అంతా టేస్ట్ అంత ఏమనిపించలేవు. అయితే మా ఇంట్లోనే మంచిగా వండుతారు, మేమే పెట్టుకుంటే అయిపోతా అని చెప్పి నాకైతే ఐడియా వచ్చింది. అందుకోసం ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి రోడ్ సైడ్ ఫుడ్ అయితే ఓపెన్ చేసిన. అయితే మా చిన్న ఈ ఫుడ్ బిజినెస్ చూసి మీరు నవ్వకండి మమ్మ, నిజంగా చెప్తున్నా. చాలా చిన్న స్టార్ట్ చేసిన. ఒకరి దగ్గర పని చేసే బదులు సొంతంగా పెట్టుకోవడం బెటర్ నాకు కానీ చాలా అనిపించింది, అందుకోసం పెట్టుకున్నా. చూసి అయితే నవ్వకండి. కానీ మణికొండ, నెక్నంపూర్, పుప్పాలు కూడా ఆ ఏరియాలో తిరుగుతున్న వాళ్ళు, స్విగ్గీ, జొమాటో, అర్బన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఒకసారి మా దగ్గర టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా 100% అయితే గ్యారెంటీ ఇస్తున్నాము. నా దగ్గర తిన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరకు వస్తారు. నేను ఇది ఓపెన్ చేసి ఒక 3 days అవుతుంది. 3 daysలోనే నాకు రెగ్యులర్ కస్టమర్లు 8 members అయ్యారు. అంటే ఫస్ట్ డే మా దగ్గర తిన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కంటిన్యూగా నా దగ్గర వచ్చి తింటారు. వాళ్ళు తింటుంటే నాకు కొంచెం హ్యాపీగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మంచిగా, ఎంత అంటే మనం మనీ తీసుకుంటున్నాం కానీ చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. వాళ్ళు మంచిగా దీన్ని మంచిగా ఉందని చెప్తుంటే, ఆ కాంప్లిమెంట్ ఇస్తుంటే చాలా బాగనిపిస్తుంది. క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ కాము మేము. ఒకసారి తిన్న వాళ్ళకైతే ఐడియా వస్తుంది, ఒకసారి తిని చూడండి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. తక్కువ మార్జిన్తో ఎక్కువ మందికి కస్టమర్లను సేల్ చేసుకోవాలి, అది నా మెయిన్ టార్గెట్. చికెన్ రైస్ మా దగ్గర 100 రూపీస్, వెజ్ మీల్స్ 70 రూపీస్. మణికొండలో వాళ్ళని ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మామ ఈ వీడియో. ఇదే మామ నేను పెట్టుకున్న రోడ్ సైడ్ మీల్స్. వీడియో అంటే ఇది వచ్చేసి వైట్ రైస్, స్ట్రీట్ ఫుడ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బగారా రైస్ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది మా దగ్గర. చెప్పండి. అన్ని వెజ్ కర్రీస్ అన్ని మంచిగా బాగుంటాయి. సాంబార్, ఇది వచ్చేసి పప్పు. ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ చేస్తున్నాం మా దగ్గర. ఇప్పటి నుండి ఛానల్లో నేను ఏమేమి వంటలు చేస్తున్నాం, ఎంత మార్కెట్ అయింది, ఎంత సేల్ అయింది, ఆ వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి మామ. ఇది ఒక వచ్చేసి మిల్ మేకర్ ఆలు కర్రీ. ఫస్ట్ డే కదా, మాకు తెలియక కొంచెం వాటర్ అయింది, అంటే గ్రేవీ ఎక్కువైంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ తిన్న ప్రతి ఒక్కరు బాగుంది అంటారు. ఇదే మామ నేను పెట్టుకున్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్, రోడ్ సైడ్ బిజినెస్. చూసి నవ్వకండి. మన అడ్రస్ వచ్చేసి మణికొండ రోడ్ నెంబర్ 12, రామరెడ్డి టవర్ ముంగట, అపోజిట్ పవిత్ర మార్ట్, ఐసిఐసిఐ బ్యాంక్. ఒక్కసారి వచ్చి చూడండి. క్వాలిటీ ఇంకా టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ కాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పటి నుండి మన ఛానల్లో మన ఫుడ్ బిజినెస్కి సంబంధించిన వీడియోలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.